హలో ఫ్రెండ్స్, ఈరోజు మనమండి ఇరానీ స్పెషల్ వచ్చి మనకి యఖ్నీ బిర్యానీ చాలా అంటే చాలా ఎమ్మిగా ఉంటుంది. మనం చేసుకునే రెగ్యులర్ బిర్యానీ కన్నా ఇది అద్దరిపోతుందన్నమాట. టేస్ట్లో, టెక్స్చర్లో, అన్నిట్లో మస్ట్ ట్రై చేయాల్సిన ఒక రెసిపీ అన్నమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది, మనకు కాస్త డిఫరెంట్గా ఉంటుంది. చాలా అంటే చాలా ఎమ్మి. లెట్స్ స్టార్ట్. ఇక్కడ చూడండి, నేను ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకున్నాను. దీనికి ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అనేది యాడ్ చేసేయండి. ఇప్పుడు చికెన్ పీసెస్ని బాగా మ్యారినేట్ చేసేయండి. ఇలా చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు దీనికి రెస్ట్ ఇచ్చేయండి. ఇక్కడ నేను ఒక బౌల్ రెడీ చేసుకున్నాను. దాంట్లో ఒక 1 లీటర్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి చికెన్కి మనకు ఉండే ఎముకలు, ఓన్లీ బోన్స్ ఒక్కటే వేసేసుకోండి. అలా కొన్ని బోన్స్ దాంట్లోకి వేసేసుకుని ఒక ఇంచ్ చెక్క, ఒక కొంచెం మిరియాలు వేసుకోండి, ఒక 4 లవంగాలు వేసేసుకుని ఒక బే లీఫ్ వేసుకోండి. దాంట్లో కొంచెం కరివేపాకుని తుంచి వేసుకోండి. ఇలా మళ్ళీ ఒక కొంచెం కొత్తిమీర అలా తుంచి వేసేసి దీన్ని అన్నిటినీ ఏం చేయండి, ఒక 40 మినిట్స్ వరకు బాగా బాయిల్ అవ్వనివ్వండి. మనకు ఈ చికెన్ స్టాక్కే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మన బిర్యానీకి ఫ్లేవర్ ఇచ్చేది ఇదే. చూడండి, ఇప్పుడు నాకు ఇక్కడ బాగా రెడీ అయిపోయింది. 40 మినిట్స్ ఆఫ్టర్ దీన్ని ఏం చేయండి, వడబోసేసి ఆ స్టాక్ ఒక్కటే తీసుకోండి. మనకు ఆ చికెన్ స్టాక్ ఒక్కటే కావాలి మనకు. ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ పెట్టేసుకున్నాను. దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఘీ అండ్ 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. దీంట్లో మనం హోల్ గ్రెయిన్ మసాలాస్ వేసుకుందామండి. చెక్క, లవంగ, తర్వాత జాపత్రి వేసుకోండి, ఒక స్టార్ పువ్వు వేసుకోండి, కొన్ని లవంగాలు, ఒక బే లీఫ్, మెయిన్ ఇంపార్టెంట్ షాహీ జీరా ఒక 1 టేబుల్ స్పూన్. ఇవన్నీ వేసేసి కాస్త సాట్ చేసుకోండి వీటిని. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయని బాగా నిలువుగా కట్ చేసి పెట్టుకుని వాటిని దాంట్లోకి యాడ్ చేసేసుకోండి. ఒక 5 మినిట్స్ వరకు అలా కుక్ చేశారనుకోండి, మన ఆనియన్స్ అనేది హాఫ్ బ్రౌన్గా టర్న్ అయిపోతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని దాంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న చికెన్ పీసెస్ని ఒక్కసారి బాగా కలదిప్పేయండి. హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేశారనుకోండి, మన చికెన్లో ఉండే వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది. ఇక చూడండి, నాకు చికెన్లో ఉండే వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది మనకు. ఇప్పుడు దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ని నేను యాడ్ చేశాను. ఒక 2 మినిట్స్ అలా సాట్ చేసేసి దీంట్లోకి ఒక చిటికెడు పసుపు, ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసుకోండి, ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్, ఒక కట్టు కొత్తిమీర, ఒక కొట్టు పుదీనా, ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసేయండి. లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వరకు దీన్ని అలా పెట్టేయండి. మసాలాలన్నీ మన చికెన్ ముక్కలకి బాగా పట్టేసుకుంటాయి అన్నమాట. ఇప్పుడు ఒక 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసేసి ఒక్కసారి అలా స్టిర్ చేసేసుకోండి. లో ఫ్లేమ్లో ఏం చేసుకోవాలి అంటే ఒక 20 మినిట్స్ వరకు దీన్ని బాగా కుక్ చేసుకోండి. మన చికెన్ హాఫ్ వరకు బాయిల్ అయిపోతుంది అన్నమాట. వాటర్ యాడ్ చేయొద్దండి, ఆ చికెన్లో ఉండే వాటర్తోనే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం చికెన్ స్టాక్ పెట్టుకున్నాం కదండి, ఆ చికెన్ స్టాక్ ప్లస్ మన రైస్కి ఎంత వాటర్ కావాలి అంత వాటర్ని యాడ్ చేసేసుకోండి. నేను ఇక్కడ 1 గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకున్నాను. సాల్ట్ వేసేసి అడ్జస్ట్ చేసుకోండి. మనకు రుచికి తగినంత సాల్ట్ అనేది దీంట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి అలా తిప్పేసి ఏం చేయండి, బాయిల్ అవ్వనివ్వండి. చూడండి, ఇలా బాగా మసల కాగాలన్నమాట వాటర్ మనకు. ఇప్పుడు ముందుగానే హాఫ్ అన్ అవర్ బిఫోర్ సోక్ చేసి పెట్టుకున్న రైస్ని దాంట్లోకి యాడ్ చేసేసుకోవడం. అలా రైస్ని వేసేసి ఎక్కువ కలిదిప్పొద్దండి. ఒక 2-3 సార్లు అలా తిప్పారనుకోండి చాలన్నమాట. మీరు సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఈ స్టేజ్లో. ఇప్పుడు ఏం చేయండి, ఒక లిడ్ కవర్ చేసేసి దీన్ని హై ఫ్లేమ్లో 10 మినిట్స్, టోటల్ లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ వరకు దీన్ని కుక్ అవ్వనిద్దాం. చూడండి, ఇప్పుడు టోటల్ 20 మినిట్స్ అయిపోయింది. ఆల్మోస్ట్ మన రైసెస్ డన్ అన్నమాట. ఎంత సూపర్గా ఉంది చూడండి. మనకు ఒకసారి అలా ఒక గరిటిని పెట్టి చూసామంటే దానికి ఏం అతుక్కోలేదంటే ఇట్స్ గుడ్ అన్నమాట. ఇక్కడ నేను బంజారా రోజ్ వాటర్ తీసుకుంటున్నాను. ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ రోజ్ వాటర్ని దీని మీదకి యాడ్ చేసుకుంటున్నాము. ఇది మస్ట్ అన్నమాట. మన బిర్యానీకి ఫ్లేవర్ ఇచ్చేదే ఈ రోజ్ వాటర్ అండి. ఒక 20 మినిట్స్ అలా క్లోజ్ చేసి లిడ్ రెస్ట్ ఇచ్చేయండి. ఆఫ్టర్ 20 మినిట్స్ మనం సర్వ్ చేసుకున్నామంటే ఎంతో ఎమ్మీగా ఉండే మన యఖ్నీ
పులావ్ రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది, ఎమ్మీగా ఉంటుంది. ట్రస్ట్ మీ, మస్ట్ ట్రై రెసిపీ అన్నమాట. నచ్చిందా మీకు కూడా? అయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందని నాకు కమెంట్లో తెలపండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ లెర్న్ ఇస్ విత్ గీత. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.